ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లుకేమియా అంటే మనం సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ అని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లల్లోనూ వస్తుంది, పెద్దవాళ్ళలోనూ వస్తుంది. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ సాధారణంగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అంటాము. ఇది క్యూరబుల్ డిసీజ్, అంటే మనము సుమారు 2 సంవత్సరాల పాటు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ ట్రీట్మెంట్ ముందులో ఎక్కువగా ఇంజెక్షన్స్ ద్వారా 6 నెలల పాటు, తర్వాత టాబ్లెట్స్ ద్వారా ఏడాది అనార్థం పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వీళ్ళని బాగా క్యూర్ చేయొచ్చు. అయితే ఈ లుకీమియా అది పెద్దవాళ్ళలో వచ్చినా చిన్నవాళ్ళలో వచ్చినా సాధారణంగా రక్త కణాలు తగ్గడం, ఎర్ర రక్తం తగ్గడము, పాలిపోవడము, తర్వాత ఎక్కడైనా ప్లేట్లెట్స్ తగ్గినందువల్ల వాళ్ళకి ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ, పళ్ళలోంచి కానీ బ్లీడింగ్ రావడము, ఈ లక్షణాలతో వాళ్ళు వైట్ సెల్స్ బాగా తగ్గుతాయి. వీళ్ళలో చెడు వైట్ సెల్స్ ఎక్కువగా పెరిగి క్యాన్సర్ వైట్ సెల్స్ పెరగడం వల్ల వచ్చేదాన్ని లుకీమియా అంటారు. అసలైన వైట్ సెల్స్ తగ్గడం వల్ల వీళ్ళకి జ్వరం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జ్వరం కానీ, బ్లీడింగ్ కానీ, బాగా రక్తం తగ్గి కాలిపోవడం కానీ, ఈ 3 లక్షణాలతోటి పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇందులో నేను చెప్పినట్టుగా పిల్లల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అనేది క్యూరబుల్ ఉంటుంది. వాళ్ళలో జాగ్రత్తగా యానార్థం 2 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళని క్యూర్ చేసేయచ్చు. పెద్దవాళ్ళలో ఎక్కువగా అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని వస్తుంది. ఈ మైలాయిడ్ లుకీమియాకి కూడా మనము ఫస్ట్ 3 or 4 months వాళ్ళకి కీమోథెరపీ మందులు ఇచ్చి తర్వాత దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళల్లో రిస్క్ కేటగరైజేషన్ అని ఉంటుంది. కొంచెం FLT3 అని అలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వాళ్ళని హై రిస్క్ కేటగిరీలో కనుక ఉండే, లేదా అక్యూట్ మైలాయిడ్ లుకీమియా M4 or M5 వెరైటీస్, M6, M7 ఈ వెరైటీస్లో వాళ్ళలో కానీ మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ముందులోనే ప్రతిపాదించి వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళకి ఒక డోనర్ ఉండవలసి వస్తుంది. వాళ్ళ HLA గ్రూపు, డోనర్ HLA గ్రూప్ మ్యాచ్ చేసుకుని దానికి అయ్యే ఖర్చు కానీ, ఏర్పాట్లు కానీ అన్ని చేసుకుని ఫస్ట్ డిసీజ్ని కంట్రోల్ చేసి ఫస్ట్ 1 or 2 months ట్రీట్మెంట్ తర్వాత డిసీజ్ పూర్తిగా కంట్రోల్ అయిందని రూఢి చేసుకున్న తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళలో చేస్తాం. M1, M2 అనే వెరైటీలు ఉంటాయి. అవి కొంచెం బాగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళలో ముందు మామూలుగా కీమోథెరపీ 4 months, 5 months కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుతాము. మళ్ళీ కనుక అది జబ్బు తిరగబెడితేనే వాళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తలపెడతాం. ఈ రకంగా మనము అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాని, అక్యూట్ మైలాయిడ్ లుకీమియాని కీమోథెరపీ ద్వారా, అవసరమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇది కాక క్రానిక్ లుకీమియాస్ అని కూడా ఉంటాయి. ఈ క్రానిక్ లుకీమియాస్ అనేవి క్రానిక్ లింఫోసిటిక్ లుకీమియా, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా CML అని అంటాము. ఈ రెండూ కూడా టాబ్లెట్ల ద్వారా చాలా కాలం పాటు వీళ్ళని నయం చేసి ఎక్కువ కాలం బ్రతికేలాగా చేసే మందులు. క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనే దానికి ఇమాటినిబ్ అని 2002 నుంచి ఇండియాలో అవైలబుల్గా ఉంది మందు. ఆ మందు ద్వారా వాళ్ళని బాగా కంట్రోల్ చేసి జీవితాంతం వాళ్ళు ఈ డిసీజ్ కంట్రోల్లో ఉండి వాళ్ళు ముసలితనం వచ్చి వేరే జబ్బుల ద్వారా దాటిపోవడం తప్ప క్రానిక్ మైలాయిడ్ లుకీమియా వల్ల అపకారం లేని పరిస్థితిగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతోంది. ఈ రకంగా లుకీమియాస్ అనేవి క్యూరబుల్ డిసీజెస్, కంట్రోలబుల్ డిసీజెస్. టైంలో కనుక్కొని డాక్టర్ గారి సలహా తీసుకొని వాళ్ళు సరైన ట్రీట్మెంట్ వాడడం ద్వారా ఐదర్ దాన్ని క్యూర్ చేయడం కానీ, చక్కగా కంట్రోల్ చేసి నార్మల్ జీవితాలు గడపడానికి కానీ ఆస్కారం చాలా బాగుంది. ఈ బ్లడ్ క్యాన్సర్లు అనేవి ప్రాణానికి హాని అని కానీ, చనిపోతారనే భయంతో కానీ నేను చెప్పిన దానివల్ల ఉండక్కర్లేదు. చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బ్లడ్ క్యాన్సర్ కనుక ఇంత చేసిన, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా, ఇంకేం ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ వస్తుంది అంటే వాళ్ళకి CAR T-cell థెరపీ అని కొత్తగా అది కనుక్కున్నారు. మన T-cells అనే వాటిని, అవి మన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్, వాటిని బయట ముందు శరీరంలోంచి తీసుకుని బయట ల్యాబ్లో వాటిని వృద్ధి చేసి కొన్ని కణాలు, కొన్ని వందల సెల్స్ తీసుకుని కొన్ని మిలియన్స్ సెల్స్గా వాటిని మల్టిప్లై చేసి ఆ CAR T-cells వాటిని CAR T-cells అంటారు. ఆ సెల్స్ని మళ్ళీ పేషెంట్కి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ప్రేరేపించి ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ఈ బ్లడ్ క్యాన్సర్ని కంట్రోల్ చేసే ఈ రకంగా ఈ CAR T-cell థెరపీని మనము పేషెంట్లో ఉపయోగించడం ద్వారా లుకీమియాని క్యూర్ చేయొచ్చు. సో
ఇన్ని రకాల పద్ధతులు అంటే కీమోథెరపీలు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ CAR T-సెల్ థెరపీ. CAR T-సెల్ థెరపీ వల్ల మనం మొత్తానికి జబ్బును క్యూర్ చేసే విధానాలు మనం ఉపయోగించి పేషెంట్లను బాగు చేయొచ్చు. అయితే CAR T-సెల్ థెరపీ చాలా ఖరీదు, కొన్ని కోట్ల రూపాయలు అవుతుందనే అపోహ కూడా ఉంది. అది మొదట్లో అలా ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా అది ప్రవేశించి చాలా చోట్ల దాన్ని ఈ T-సెల్స్ని వృద్ధి చేసి CAR T-సెల్స్ని సప్లై చేసే పద్ధతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైతే ఒక 50-60 లక్షల్లో ఆ ట్రీట్మెంట్ అవ్వచ్చు అనే అవకాశం ఉంది. రాను రాను ఇంకా దానికి ఖరీదు తగ్గి అందరికీ అది అవైలబుల్గా ఉండి అందరూ ఆ CAR T-సెల్ థెరపీ కూడా చేయించుకునే పరిస్థితి వస్తుంది. అందుచేత లుకీమియా అనే దానికి భయపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సరైన టైంలో డయాగ్నోసిస్ చేసి సరైన ట్రీట్మెంట్ చేయడం ద్వారా దాన్ని క్యూర్ చేయొచ్చు, ఎక్కువ కాలం బ్రతకచ్చు, నార్మల్ జీవితాలు గడపచ్చు.